తాను అడుగు పెడితే విజయమే తప్ప పరాజయం ఉండదు అని నిరూపిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. అలాంటి దర్శకుడిని కాపీ కొట్టాలని చూస్తున్నారని, కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్థాయిని మాత్రం అందుకోలేరంటున్నాడు బాలీవుడ్ దర్శక నటుడు అనురాగ్ కశ్యప్. తాజాగా అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా హిట్లు తీయగానే రాజమౌళిని కాపీ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వారెప్పటికీ ఆయనలా మారలేరన్నారు. ఎందుకంటే రాజమౌళి ఒక్కరే ఆయన ఒరిజినల్. ఎన్నటికీ ఆ చీప్ కాపీలు రాజమౌళి కాలేవు అని అన్నారు. అలాగే కేజీఎఫ్ హిట్ అవగానే చాలా మంది కూడా అదే తరహాలో సినిమాలు చేశారని, కానీ ఏవి కూడా వర్కౌట్ కాలేదని గుర్తు చేశారు. ఆయన పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటిది కాదు. చిరంజీవి ప్రతిబంధ్, నాగార్జున శివ, అలాగే రజనీకాంత్ పౌలది ముక్క, ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలేనని, నా చిన్నతనంలోనే ఈ పాన్ ఇండియా సినిమాలు చూశానన్నారు అనురాగ్ కశ్యప్. నేనేమంటానంటే ఎవరికి వారే ప్రత్యేకం. అవతలి వారిని కాపీ కొట్టడానికి బదులు తమలోని నైపుణ్యాన్ని బయటకు తీయాలని చెప్పుకొచ్చారు. చిరంజీవి ప్రతిబంధ్ 1990లో వచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూహీ చావ్లా కథానాయిక. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమాను హిందీలో చిరంజీవి ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన పాయం పులి సినిమాకు హిందీ డబ్బింగ్ వర్షనే ఫాలోది ముక్క. ఎస్పీ ముత్తుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 1983లో రిలీజ్ అయింది. నాగార్జున హీరోగా నటించిన శివ 1989లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.